హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ ఫ్రూట్స్ కస్టర్డ్. పిల్లలు అన్ని రకాల ఫ్రూట్స్ తినరు కదా, కానీ ఈ విధంగా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా క్రీమీగా హెల్తీగా ఉండే ఫ్రూట్స్ కస్టర్డ్. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేయడం కోసం లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అంతలోపే ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, పైన మీగడ కట్టకుండా ఈ విధంగా కలుపుతూ బాగా బాయిల్ చేసుకోవాలి. పాలన్నీ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ పాలకి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మిల్క్లో షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి మిల్క్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్నాం కదా, ఆ మిల్క్ని ఇందులో కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ వేయంగానే మిల్క్ ఏ విధంగా చిక్కబడ్డాయో. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా బాయిల్ అయిపోయింది. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకుందాం. చూడండి, ఇదంతా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో ఎవరికి ఇష్టమైన ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. ప్రోమోగ్రెనేట్, సన్నగా కట్ చేసుకున్న యాపిల్, సన్నగా కట్ చేసుకున్న బనానా, గ్రేప్స్. ఇప్పుడు ఈ కస్టర్డ్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ మళ్ళీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.